डिस्पोजल नज़द LIC ऑफिस नगर कर्नूल। हमारे यहाँ दूध, दही, घी, बटर, मिल्क, बिस्किट डिस्पोजल होलसेल दस्तियाब हैं। रमजान स्पेशल रूह अफ़ज़ा घावा भी वाजबी दाम पर दस्तियाब है। मज़ीद तफ़सीलात के लिए 9966799208 पर रब्त पैदा करें। నమస్తే NHTV న్యూస్ కి స్వాగతం. నా పేరు సిరి. ఎలక్టోరల్ బాండ్లు బహిర్గతపరచాలని సుప్రీంకోర్టు ఆదేశాలను SBI బ్యాంకు చైర్మన్ సస్పెండ్ చేయాలని, బీజేపీ ప్రభుత్వం యొక్క అవినీతిని బయటపెట్టాలని సిపిఎం కేంద్ర రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జడ్చర్ల సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ బాదేపల్లి SBI బ్యాంక్ ఆవరణలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు పి జగన్, సిపిఎం మండల నాయకులు టి సత్తయ్య మాట్లాడుతూ ఎలక్ట్రోల్ బాండ్లను SBI సంస్థ సిబ్బంది బహిర్గతం చేయాలని, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం యొక్క అవినీతిని ప్రజల ముందు బయటపెట్టాలని, ఇట్టి జాప్యానికి సహకరిస్తున్న SBI చైర్మన్ ను వెంటనే అరెస్ట్ చేయాలని, ఎలక్ట్రోల్ బాండ్ల వివరాలు సుప్రీంకోర్టు గడువు మేరకు బహిర్గతపరచాలని, అవినీతికి పాల్పడ్డ బీజేపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తగు చర్యలు తీసుకోవాలని వారు మాట్లాడారు. ఈ యొక్క కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు MD మున్నా, పార్టీ సభ్యులు ఈర్లపల్లి యాదయ్య, CITU జిల్లా నాయకులు కృష్ణయ్య తదితరులు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా వామపక్షాల ఆధ్వర్యంలో మరి ముఖ్యంగా సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జడ్చర్ల మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ SBI ఆవరణలో బ్యాంకు ముందల మరి సిపిఎం జడ్చర్ల మండల కమిటీ ఆధ్వర్యంలో మరి ఎలక్ట్రానిక్ బాండ్ల వివరాలను తక్షణమే బహిర్గతపరచాలని చెప్పి, అదేవిధంగా ADR కామన్ కేస్ అనే సంస్థలు ఈరోజు ఎన్నికల బాండ్ల వివరాలను బహిర్గతం చేయాలని చెప్పి మరి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ మరి ఈరోజు సుప్రీంకోర్టు కనీసము ఈ యొక్క నెల టైంలో బాండ్ల వివరాలను తక్షణమే బయట పెట్టాలని చెప్పి ఆదేశాలను మరి ఈరోజు బీజేపీ ప్రభుత్వం దాన్ని రోజుకోగా మాట్లాడుతూ కనీసము జూన్ మేరకు మాకు టైం కావాలని చెప్పి ఈరోజు మాటను మారుస్తున్న పరిస్థితి అనేది ఉంది. మరి ఈరోజు జూన్ వరకు ఈరోజు లోక్సభ ఎలక్షన్లు మాత్రం గడువైపోయి ఈ యొక్క విషయం అనేది పక్కదారి పట్టించే దానికోసమే ఈరోజు యొక్క బీజేపీ పన్నిన పన్నాగం అని చెప్పి ఈరోజు అనేది దేశవ్యాప్తంగా ప్రజలు అనేది గమనించాలి. మరి ఈరోజు SBI యొక్క ఎలక్ట్రానిక్ బాండ్లను ఏ ఒక్క రాజకీయ పార్టీ, ఏ ఒక్క కార్పొరేట్ సంస్థ అనేది ఇచ్చినప్పటికీ కూడా SBI అనేది ఈరోజు చైర్మన్ అనేది ఎవరు ఎక్కడ అనేది ప్రజలకు సమాధానం చెప్పాల్సిన విషయాన్ని చైర్మన్ గారు మరి ఈ విధాన్ని కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీ ప్రధానికి బత్తాసు పలుకుతున్న ఒక చైర్మన్ను వెంటనే అరెస్ట్ చేయాలి, సస్పెండ్ చేయాలని చెప్పి ఈరోజు నేను సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. అందుకోసం ఈ యొక్క ఎన్నికల బాండ్లను అనేది ప్రజాస్వామికంగా ఈరోజు ఇదొక కరెక్ట్ కాదనేది మేము సిపిఎంగా దీన్ని ఖండిస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం అనేది రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో SBI బ్యాంకుల దగ్గర ఈ నిరసన కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. మరి ఈ యొక్క ఎన్నికల బాండ్ల వివరాలను ప్రజలకు చెప్పాల్సిన విషయం అనేది ఇక్కడ SBI బ్యాంకు అధికారులు కావచ్చు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సంబంధించిన విషయాలను ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఎంతైందో తెలియజేస్తూ మరి ఈ యొక్క ఎన్నికల బాండ్ల వివరాలను దాచిపెట్టి ఈరోజు రాజకీయ లబ్ధి పొందుతున్న యొక్క బీజేపీకి ఈరోజు గుణపాఠం చెప్పాల్సిందిగా ప్రజలు గమనించాలని కోరుతూ ఈ యొక్క రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగానే ఈరోజు సిపిఎం ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం అనేది జరిగింది. మరిన్ని వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.